ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే గ్రామం గూడెం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపర్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజలలో నేటి వరకు విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వేతలు ఎవరికీ తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసుతో అర్థం చేసుకున్నారు. 5 నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనందం కాంతులు వెల్లివిరిసేలా చేశారు. ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్లకి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు, గూడెం ప్రజల ఇళ్లలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఏళ్లతో ఈ గ్రామం ఉంది. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వస్తువులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళలో ఉపాధి కోసం బయటికి వచ్చే గూడెం గ్రామస్తులు రాత్రుళ్ళు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నో మార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకున్నా పరిష్కారం లభించలేదు. 5 నెలల క్రిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు గిరిజనులు. అడవి తల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, తమ గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు. తమ ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరు జిల్లా కలెక్టర్కి స్పష్టం చేశారు. 17 ఇళ్ల కోసం 9.6 కిలోమీటర్ల పొడవున అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే వారికి దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ జెన్కో సీఎండీల దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకొని తక్షణం సమస్య పరిష్కరించాలన్నారు. డిప్యూటీ సీఎం సూచనతో భారత ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. $80 లక్షలకు పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కి అనుసంధానించారు. గూడెం గ్రామానికి విద్యుత్ లైన్ వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. విద్యుత్ స్తంభాల రవాణా పాతటం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. మానవ వనరులు ఉపయోగించి స్తంభాలు రవాణా చేయటం, రాతి కొండలను తవ్వేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొదలుపెట్టిన 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు. పీఎం జన్మన్ పథకం కింద 10,22,000తో సోలార్, పవన విద్యుత్తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 బల్బులు, 1 ఫ్యాన్ను కూడా అందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజలు నివసించే శిఖర ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులను నింపేలా నిధులు కేటాయించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇందుకు గూడెం గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనమన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని గూడెం గ్రామంలో విద్యుత్ వెలుగులో నింపడానికి సహకరించిన విద్యుత్ శాఖ మంత్రి
కొట్టిపాటి రవికుమార్ అధికారులకు అభినందనలు తెలిపారు. కనీస సౌకర్యాలు లేని, విద్యుత్ కాంతులు లేని గూడెం గ్రామ గిరిజనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వేడుక చేసుకున్నారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తమ గ్రామానికి విద్యుత్ లైన్ వేయించి తమ ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపిన పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ గ్రామాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జనసేన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు. ఆ గ్రామస్తుల ఆనందోత్సాల్లో వెల్లివిరిశాయి.